అంటే ఇప్పుడు శ్రీరాముడి జాతకం మంచిది అంటారు కదా! మరి ఆయన ఆయన జీవించినంత కాలం కూడా కష్టాలు పడుతూనే జీవించారు కదా గురువుగారు. అయితే ఒకటమ్మా సాన్వి, అసలు రామచంద్రుడు ఎక్కడా కష్టపడలేదు. హ్మ్. ఇప్పుడు వాల్మీకి రామాయణాన్ని ఆధారంగా చేసుకుంటే వివాహమైన తర్వాత 12 సంవత్సరాలు సీతతో అయోధ్యలో ఉన్నాడు. హుహుహు. వివాహం కాగానే వెంటనే పంపించలే దశరథుడు. ఓకే. 12 సంవత్సరాల తర్వాత మళ్ళా చూడండి, రామచంద్రుని యొక్క వ్యక్తిత్వము గుణగణాలను తీసుకోవాలి. హుహుహు. తెల్లవారితే పట్టాభిషేకం, అంతే కదమ్మా, తెల్లవారితే పట్టాభిషేకం. అవును. ఆ పట్టాభిషేక ఉత్సవాలకు దశరథ మహారాజుతో పాటు అక్కడ భటులు అంతా కూడా సామంతులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. హుహుహు. వెంటనే మంధర అనే ఒక కలి కలి దేవత అంటారు మందరం. ఓకే. ఓకే. ఆమె వెంటనే వచ్చి కైకేయి తోటి, నువ్వు ఎప్పుడో యుద్ధంలో కోరుకున్నావు కదా 2 వరాలు, ఆ 2 వరాలు ఇప్పుడు అడుగు, పిచ్చిదాన్లాగా అంతఃపురంలో కూర్చున్నావు. హుహుహు. దశరథ మహారాజు శ్రీరామచంద్రునికి పట్టం కడుతూ ఉన్నాడు, రాజ్యం రాజుగా చేస్తూ ఉన్నాడు, నీ భరతునికి ఏముండదు, సేవకుడిగా ఉండాలని చెప్పేసి, అంటే కలి ప్రవేశం అనేది మంధర ద్వారా జరిగింది అక్కడ. ఆహా! ఓకే. ఓకే. అందుకే మంధర క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు మన కలియుగంలో ఉన్నాయి. హుహుహు. కాబట్టి అప్పుడు వెంటనే పాపం కైకేయి, ఆమెకు మొట్టమొదటి కోరిక లేదు, చెప్పుడు మాటలు విని కైకేయి దశరథ మహారాజు దగ్గర 2 వరాలు తీసుకొని హుహుహు. వనవాసానికి పంపడం. వెంటనే తెల్లవారి, ఎవరికైనా కానీ తెల్లవారి రాజు కుర్చీలో కూర్చుండే అతడు హ్మ్. అదే రాత్రి పిలిపించేసి నువ్వు వనవాసంకు వెళ్ళాలని చెప్పేసి చెప్తే ఎట్లా ఉంటుంది? అవును. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే సాన్వి, మనిషి ధైర్యంగా ఉండడం రామచంద్రుని ద్వారా నేర్చుకోవాలి. ఎట్లా అంటే కొన్ని గంటల ముందు ఏం చెప్పారు, నువ్వు సామ్రాట్గా దశరథ మహారాజ్ తర్వాత నువ్వే అయోధ్యకని చెప్పారు. అవును. మళ్ళా వెంటనే కొన్ని గంటల తర్వాత రేపే నువ్వు వనవాసం వెళ్ళాలి అన్నారు. అంటే అక్కడ ఇక్కడ 2 విషయాలలో కూడా ఒకేలాగా ఉన్నాడు రామచంద్రుడు. అంటే కుంగడము పొంగడము ఇది మనకు ఉండవద్దని చెప్పినటువంటి వ్యక్తి రామచంద్రుడు. కాబట్టి అటువంటి రామచంద్ర స్వామి వనవాసం వెళ్ళాడు 12 ఏళ్ళు. అక్కడ కూడా దూరం లేరు కదమ్మా, చక్కగా కుటీరం వేసుకొని. ఇంకా తెలియని విషయాలు ఏమిటంటే, వనవాసం ఎందుకు వెళ్ళాడంటే, ఎవరైతే గిరిజనులు ఉంటారో వాళ్ళ యొక్క నివాసాలు ఎట్లా ఉన్నాయి, ఆ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటూ ఉంటారు, ఒక రాజుకు కావలసినటువంటి పరిశీలన కోసం ఆయనే వెళ్ళాడు అక్కడ. మరి అట్లా వనవాసానికి వెళ్ళకుంటే శూర్పణఖ రావడం, రావణాసుడు సీతను తీసుకుపోవడం, అసలు రామచంద్ర స్వామి యొక్క అవతార ఉద్దేశం ఏమిటి? సంహారం చెయ్యాలి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కాబట్టి రామచంద్రుని యొక్క అవతారం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే రావణ సంహారం చెయ్యాలి. కాబట్టి రావణాసునికి కూడా సీతమ్మ కంటే ఇక్కడ చెప్పొద్దు, మండోదరి చాలా అందమైనటువంటి భార్య అయినా కూడా సీతమ్మ పైన వానికి మోహం అనేది రావణ బ్రహ్మ వేదాలకు అర్థం చెప్పినటువంటి గొప్ప శివభక్తుడు రావణ బ్రహ్మ. కాబట్టి అటువంటి ఆయన, అందుకే సీతామాత ద్వారా రాజ్యం పోయింది, అన్నీ కూడా పోయింది. చివరికి రావణాసుడు యుద్ధభూమిలో చనిపోయిన తర్వాత మండోదరికి వార్త తెలుస్తుందమ్మా. మండోదరి లాంతరు పట్టుకొని వస్తూ ఉంటుంది. ఒక శిలపైన రాముడు విభీషణుడు వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. మరి ఎవరైనా కూడా భర్త చనిపోతే వెంటనే వచ్చి చనిపోయినటువంటి వ్యక్తిని విమర్శించాలి కదా. ఆమె ఏమన్నది తెలుసా? మొట్టమొదలు రావణాసుని దగ్గరికి వచ్చేసి, నిన్ను చంపినటువంటి వ్యక్తి ఎవరో అతను చూసిపోదామని వచ్చా, కానీ ఆయనను దూరం నుంచి చూస్తేనే నీ అంతట నువ్వు చేసుకొని నీ యొక్క అపకారంతో నువ్వు చనిపోయినావు. దైవం మానుష రూపేణ అవతరించినటువంటి స్వామి రామచంద్ర స్వామి అని ఆ రామచంద్రుడికి నమస్కారం పెట్టి వెళ్ళింది. ఇదమ్మ మనకు ఈ యొక్క విషయాలలో చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే. అవును గురుగారు. ముఖ్యంగా మనకి ఈ రామాయణంలో మనం చెప్పుకోదగ్గది ఏంటి అంటే, శ్రీరాముడు సీతాదేవిని అగ్ని ప్రవేశం చేయమన్నారు అని చెప్తుంటాం. అంటే దీని వెనక బలమైన కారణం ఏమన్నా ఉందా గురుగారు? ఒకటమ్మా, ఇప్పుడు రాముడు ఎక్కడ కూడా నేను దేవుణ్ణి అని ఎక్కడ చెప్పుకోలే. అవును. అక్కడ
అక్కడ ఏం చెప్పాడు ఆయనే? మానవ రూపంలో అవతరించాను, ధర్మ సంస్థాపన కోసమే అవతరించాను. ఇప్పుడు అక్కడ ఏదో ఒక వ్యక్తి సీతమ్మను విమర్శించడం ఏమిటి? అవును. ఇవన్నీ కూడా వాల్మీకి రామాయణం ఇటువంటి ఘట్టాలు లేవమ్మా. ఇవి కల్పితమైనటువంటి విషయాలుగా చెప్తూ ఉంటారు. ఎన్నో రామాయణాలు ఉన్నాయి. రామాయణ కల్పవృక్షం, తర్వాత మొల్ల రామాయణం, ఇటువంటి ఎన్నో రామాయణాలలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రామ్ చరిత మానస్ తులసీదాస్ గారు రాసినటువంటిది. కాబట్టి ఒక్కొక్క రామాయణంలో ఒక్కొక్క రకంగా మనకు కనబడుతూ ఉంది. కానీ రామచంద్రుడు అక్కడ చేసింది ఏమిటంటే, ప్రజా పరిపాలకుడు ఎటువంటి నింద వచ్చినా కూడా ఆ నిందను మోయకూడదు. అందుకనే సీతామాతకు వచ్చినటువంటి ఆ యొక్క నిందను అగ్ని ప్రవేశం చేయించి ఆమె ఎటువంటి తప్పు చేయలేదని చెప్పేసి నిరూపించుకుంది అంతే. అక్కడ అంటే దీని వెనక ఇంకేమన్నా కారణం లేదంటారా? ఏం లేదమ్మా, కల్పితమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. ఓకే. అలాగే గురుగారు, మన శ్రీరాముడు తండ్రి మాట జవదాటని కుమారుడు అంటారు. మరి అలాంటి శ్రీరాముడు తండ్రి చనిపోయిన తర్వాత పితృకార్యం చేయలేదు అంటే దీని వెనక కారణం ఏంటి? అడవిలో ఉన్నారు కాబట్టి చేయలేదా, లేదంటే శిక్షగా భావించి చేయలేదా? అయితే ఇది ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కైకేయి కోరినటువంటి వరాలు, 2 వరాల్లో భాగంగానే వనవాసం యొక్క నియమాలు ఉంటాయి. వనవాసంలో ఉన్నప్పుడు అసలు రామచంద్రునికి వార్త కూడా తెలియదు. తండ్రి చనిపోయినటువంటి వార్త కూడా తెలియదు. తర్వాత తెలుస్తూ ఉంటుంది. తర్వాత తెలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫలాలతోటి వాటితోటి తండ్రికి చేస్తాడు. ఎందుకంటే పితృదోషం అనేది ఉంటుంది. అది రాకుండా రామచంద్ర స్వామి చేసినట్టు కొన్ని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ దశరథుడు చనిపోయినటువంటి విధానం చూస్తే రామ 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 అంటూ ఆయన చనిపోయినాడు. అంటే రామునికి తెలియదా? తెలుసు, కానీ ధర్మాన్ని పాటించే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి అక్కడ పిండ ప్రదానం చేయడం కానీ చేసినట్టు కూడా కొన్ని పురాణాలలో ఉన్నాయి. సరయూ నది దగ్గర చేసినట్టు కొన్ని ప్రాంతాలలో చెప్తూ ఉంటారు. అది అలాగే మనకి శ్రీరామనవమి రోజు ముందుగా ప్రసాదం కోసం మాట్లాడుకుంటే గురుగారు ఎక్కువగా పానకం అలాగే వడపప్పు తినాలి పెట్టాలి అంటారు కదా, అంటే ఎందుకు ఆరండే? అంటే దాని వెనక కారణం ఏమైనా ఉందంటారా? చాలా చక్కని ప్రశ్న అమ్మా. ఎందుకంటే మన భారతీయ సనాతన సంప్రదాయంలో ఏ పండుగనైనా చూడండి మీరు, ఇప్పుడు ఉదాహరణకు వినాయక చవితి ఉందనుకోండి, వినాయకునికి ఏం పెడతారమ్మా? లడ్డు, మోదకలు పెడతారు. మనకిష్టమైనవి మనం ప్రసాదం పెట్టి మనం తినడానికి చేస్తున్నాం. అంతేగాని లెక్క ప్రకారంగా ఆ భాద్రపద మాసములో ఋతువులలో జీర్ణక్రియ పనిచేయదు. అందుకని నూనె పదార్థాలు లేకుండా అన్ని పచ్చి పదార్థాలే పెట్టుమని వినాయకుడు కోరుకున్నాడు. అది మన కోసం. ఇక్కడ వేసవి తాపం, చైత్రమాసంలో మనకు ఎండలు మండిపోతూ ఉంటాయి. ఇంకోటి ఏమిటంటే సూర్యవంశానికి చెందినటువంటి రాజు రాముడు, చంద్రవంశ ప్రదీపురాలు సీత. కాబట్టి మరి ఆ సూర్యుని యొక్క వేడిమికి తట్టుకోవాలి. మరి ఇప్పుడు వివాహం కళ్యాణం చేసేది కూడా మన భక్తులంతా కూడా అభిజిత్ ముహూర్తం అంటే సుమారు 12 గంటల నుంచి కళ్యాణం ప్రారంభం చేస్తారు. విపరీతమైనటువంటి వేడి ఉంటూ ఉంటుంది కాబట్టి చలువ చేయడానికి, ఎండ దెబ్బ కొట్టకుండా ఉండడానికి ఈ యొక్క బెల్లపు పానకము, వడపప్పు ఇవి ప్రసాదంగా పెట్టడం, ఇది ఒక రకంగా సాంప్రదాయం. తర్వాత ఒక రకంగా ఆరోగ్యం కాపాడుకోవడం, 2 రకాలు చేశారు. ఇది అంతేగాని రాముడికి ప్రీతికరమైనది అలా అంటే ఏం లేదు. ఓకే గురుగారు.